కాకినాడ సూర్యారావుపేటలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సుమారు 5 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరణ చేసిన అమ్మవారిని ఆలయ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ, గౌడ చైర్మన్ తలాటం సత్య దర్శించుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా సుమారు 5 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి అలంకరణ చేపట్టారు. కాకినాడ సూర్యారావుపేటలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శాకంబరి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ, నాని, కౌడ చైర్మన్ తలాటం సత్య తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలాటం సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని పేర్కొన్నారు. దాతలు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో సుమారు 5 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించినట్లు తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆదేశాల మేరకు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బంగారు చినశోభనాద్రి సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పసుపులెట్టి కొండబాబు, మాధురి బాలకృష్ణ, బత్తుల ఉమాదేవి, గుజ్జు దుర్గ, ముత్యాల అనురాధారాణి, గొల్లపల్లి శారదామణి, రిక్కి లక్ష్మి, మడద కాంచన, కూటమి నాయకులు శ్రీమన్నారాయణ, బడే కృష్ణ, చెన్నంశెట్టి గోవిందరాజులు, మనోహర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మవారు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శాకంబరి అలంకరించి రాత్రి పొద్దున నిన్న పొద్దున ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేసాం. రాత్రి 4 అయింది అలంకరణ. ప్రతి ఫ్రూట్స్, ప్రతి కూరగాయలు అన్ని కూడా ఇంచుమించు సుమారు 6-7 టన్నులు కూరగాయలు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఈ రోజంతా పొద్దున్న నుంచి కూడా అలాగే జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకు రాత్రి 10 గంటల వరకు చేస్తాం. ఈ రాత్రి 10 గంటల తర్వాత రేపు పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని కూడా అందరికి ప్రసాదం పంచిపెడతాం. సుమారు 6-7 టన్నులు ఉంటుంది మొత్తం అన్ని కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు తోట సుధీర్ గారు వచ్చి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఇంకొక అరగంటలో ఎమ్మెల్యే గారు వస్తారు. మన కాకినాడ సిటీ కొండమూడి వెంకటేశ్వర గారు ఇప్పుడు వస్తారు. అలాగే తోట సుధీర్ గారు వచ్చారు. అలాగే నానాజీ గారు వాళ్ళ అబ్బాయి కొంతమంది నాయకులు అందరూ వచ్చి వెళ్ళారు. ఇంకా సాయంత్రానికి ఇంకా అందరూ కూడా వస్తారు. ఉదయం 6 గంటల నుంచి కూడా మా కమిటీ నెంబర్లో అందరూ కూడా లేడీస్ అయినా మరి మగవాళ్ళ కంటే బాగా మాకు సేవా కార్యక్రమాలు అన్నిట్లో పాల్గొంటున్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది 1 గంట 2 కూడా అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఉదయం 6 గంటలకు వచ్చారు. రాత్రి 10 గంటల వరకు అలా ఉంటారు. రేపు పొద్దున కూడా మా కమిటీ కూడా చేతుల మీదుగా అలంకారం చేసిన ఫ్రూట్స్ అలాగే కూరగాయలు అన్ని కూడా పొద్దున్న చేతుల మీద అందరికీ కూడా ప్రసాదం పంచిపెడతాం.